ఏమయ్యా, దేశం ఏమైపోతుందయ్యా? దేశం ఏమైపోతుందయ్యా? ఎందుకయ్యా ఎలా తయారైంది దేశం? దేశానికి మంచి రోజులు లేవట్టుంది. అంత ప్రయోజకులు కింద నుంచి అన్నీ మేము చదివినామని చదువుతారు. ఏంది చదివిన శాస్త్రాలు వేదాంతాలు ఏమిటి? ఏమి ఉపయోగపడుతున్నాయి? ఇవాళ ఒకరినొకరిని విమర్శించుకోవటం, ఒకరినొకరిని తన్నుకోవటం, ఒకరినొకరిని చంపుకోవటం, ఇదే ఇవాళ దాపిచ్చింది. ఇంకా బుద్ధి లేక కొంతమంది అబ్బో అబ్బాయిని అనేసి గోగినేని బాబు, సుబ్బరాజు లాంటి వాళ్ళు ఇంకా ఇతనవాదాలు ఎక్కువైపోయినాయి. ఆయాల రోజుల్లో రైతాంగం ఒక్క రైతాంగం ఉందంటే అష్టాదివర్ణాన్ని సాక్కొచ్చారు. పంట పండించి వాళ్ళు చేసుకొచ్చింది ఏంది? చెప్పులు తెచ్చేవాడు చెప్పులు తెచ్చిండు, గుడ్లు ఉతికేవాడు గుడ్లు ఉతికిండు, కుండలు చేసేవాడు కుండలు చేసిండు. ఈ వాళ్ళు చేసుకొచ్చిన పనులు వాళ్ళు చేసిండు, రెండో పనులు చేయలే. అష్టాదివర్ణాన్ని పంట పండించి మేము దాక్కొచ్చినాం. ఇవాళ అన్ని మార్పులు లేవు. ఇవాళ తెల్లోళ్ళు వచ్చి ఏలిపోయినాక మొన్న 1800 నాటి నుంచి వాళ్ళు ఇక్కడ మన వాళ్ళందరినీ ఏదిచ్చి ఇక్కడ గుళ్ళు కట్టించి మన వాళ్ళని ఏదిచ్చి వాళ్ళ దేశం మత ప్రచారం ఇక్కడ ప్రారంభించి వాళ్ళు పోయినా కానీ వాళ్ళ సిద్ధాంతాలు మానవు. ఇవాళ ప్రతి ఒక్కరూ అదే మతోన్వాదులు అయ్యి ఇవాళ దాని ప్రయోజనం తేవాలని చూస్తున్నారు. హిందూ ధర్మం పోతే పోయింది. అసలు ఎప్పుడు పుట్టిండు, వాడు మతం ఎప్పుడు వచ్చింది, వాడు ఎప్పుడు పుట్టిండు, వాడు దేవుడు అని. ఇప్పుడు రాముడు దేవుడు లేడంట, కృష్ణుడు లేడంట. ఈడెప్పుడు పుట్టిండు, వీడికెందుకు దేవుడు? వీడేం మహిమలు చూపించిండు? వాడు చెల్లదెంగితే వాడు రక్షించుకోలేకపోయిండు. ఈ దేవుడా? ఆయాలు దేవుళ్ళు అంటే వాళ్ళు భక్తులను వాళ్ళని కాపాడారు. ఇవాళ వాడిని వాడు రక్షించుకోలేదు. ఈడేం కాపాడుతారు? వాడిని చెల్లదెంగించుకొని పోయిండాడు. ఆయన దేవుళ్ళు అంటే వాళ్ళని రక్షించుకొని కానీ యువతల వాళ్ళకు రక్షణ చేయడానికి జనాలను చంపాను. ఆయన జనాలు చంపినట్టు భార్య కోసం చంపినాను. ఈ తండవాదాలు ఎక్కువైపోయినాయి. లోకాలు ఎప్పుడు పుట్టి హరిశ్చంద్ర టైం కానించి అన్ని వర్ణాలు ఉన్నాయి. ఆయాల పేర్లు ఎవరి అన్నీ మాయే. ఇవాళ కూడా కొంత దిక్కల మాయే పేర్లు. వాళ్ళు ఒకరి ప్రయంలోకి తెచ్చి మాయా ఆయన మమ్మల్ని అంటరాని వాళ్ళు అన్నారు అనేది ఇది ఒక తేడా తీసుకొచ్చి ఇవాళ ఆఫ్టర్ 30 సంవత్సరాల నాడు వచ్చింది మీకు ఇదంతా నడమంతరి సిరి. దీన్ని పట్టుకొని తెగగులాడుతుండ్రు. మళ్ళీ ప్రచారాలు ఎక్కువ గుళ్ళల్లోకి వచ్చి ఎవరు సొమ్ము తింటుండ్రు, ఎవరు ప్రభుల్లోకి తెస్తున్నారు. ఇవాళ బాబ్చీట్స్ అంట. దేనికి బాబ్చీటు? ఆయాల మా వాళ్ళు సగిదామనం చేసిందంటే అదొక తప్పు. ఇతను మా మనుమపాలు ఉండాలి, సావకూడదు, సతీదామనం ఎందుకు చేశారన్నారు. ఇవాళ మొగుడు ఉండగానే ఒకడు తాలిబొట్టు తీసి మెట్టెలు తీసేసి బాబు ఇష్టాన్ని తెల్లగొడ్లు వేసుకొని తిరిగిన పొద్దున్న దర్శనాలు ఇస్తుంది కదా. దీన్నేమనాలా? ఇంకా 90లు లేరు వచ్చి చచ్చేవాడు కానించి ముసలివాడు దాకా అన్నీ 90లే మీ ప్రభుత్వాలు వచ్చినాక. మీ ప్రచారంలోకి వచ్చి మీ ప్రభుత్వాలు 30 ఏళ్ళ నుంచి మీరు వచ్చినాక అన్ని తండవాదాలు. అందుకు కరోనాలు వచ్చింది, ఒకటి ఏడ్చులు వచ్చినాయి. మీరు వచ్చినాక నాకు అన్నీ జనాలందరూ నాశనం అయిపోతున్నారు. ఇంకేం చేయదలుచుకున్నా చేసింది. ఇప్పుడు బెదారు ఇప్పుడు 2 మాటలు పోయేది బెదవాడ. ఇప్పుడు ఇదాడ వస్తే పోయిందే. మీరేం చేశారు? నేను ఒకరిని ఉండాడ అంతం చేయటానికి. ప్రతి ఒక్కరు మా మీద పడిపోతారు. మేము కష్టపడి ఒళ్ళిరుచుకొని గుణపాల నుంచి వ్యవసాయ పనులు చేసి బావులు తవ్వి బంకెలు కట్టి వ్యవసాయాలు ప్రారంభోత్సవాలు తెచ్చి దేశానికి సేవ చేయడానికి అంత మార్పులు తెచ్చి సేవలు చేసుకొచ్చి ఇంత తెస్తే ఏడాడు అట్టాది నా కొడుకులంతా దేశాల మీద పడి మా దేశం మీదకి వచ్చి మమ్మల్ని తిప్పలు పెడతాం, మా మతాన్ని మార్పు చేసి మీరు బతుకుతా
మా చర్చలకు పన్ను ఉందా? సాయిబుల మతాలకు పన్ను ఉందా? మీరైతే ప్రభుత్వాలు పెట్టుకుని మా సొమ్ము తింటే మమ్మల్ని కూడా దానేమంటే ప్రతి ఒక్కదానికి మా మా మీద పడి ఎడుతారు. ఇంతమందికి సేవ చేస్తున్నా కానీ మా మీద పడి ఎడతారు. మేము ఈ రోజులు ఎవడు సొమ్మురా మీరు తింటుంది, ఎవరి మీద బతుకుతుండ్రా, మీరు సంపాదించుకొని మీరు తినండి. అదేమంటే మా పనులు చేసినంట. మా పనులు ఏం చేయాలి? మీకు ఏమి కుదరక మీ పనులు దాచుకొచ్చి మాకు ఇస్తే మేము పంట పండించి మీకు ఇస్తే మీరు తినరు. మీ చెప్పులతో మేము తినలేదు, చెప్పులు తిని బతకలేదు, కొండలు తిని బతకలా. బియ్యం తిని అన్నం తిని పంట తిని బతికింది ఎవడైనా. అయాల మమ్మల్ని అంటరాను వర్ణాలు పెట్టినారంటే ఇవాళ మరి నీ అవస్థలు అంబేద్కర్ రాసినారు కోర్టు సీన్లో ఒకటి అంటుంటే మరి వెళ్ళి ఇంతమంది ఎందుకు? పోలీసులు ఎందుకు? లాయర్లు ఎందుకు? జడ్జీలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు? ఇవాళ ఇన్ని దాపించింది ఎందుకంటే ఆయాలు ఉన్నదాన్ని తప్పు అంటుంటారు. మరి ఇవాళ ఇవన్నీ ఎందుకు దాపించింది? ఒకటే చేయొచ్చుగా. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇంతమంది ఎందుకు? ఒకటే చేయొచ్చు కదా. ఇన్ని ఎందుకు? చదువులు ఎందుకు? మళ్ళీ దీనికి ఒకదానిగా పంట పండించారు బాగా ఇంకా అందరూ వాడి మీద మళ్ళీ అందరికి చదువులు. ఎట్టటి వాళ్ళకి చదువులు కావాలి. పంట పండించేవాళ్ళు లేడు. ఇవాళ తినేది గడ్డి అన్నమేగా, గడ్డి కాదుగా తినేది అన్నమే. ఎవడు తిన్నా మళ్ళీ ప్రసాదాలు తినంట. మరి అన్ని ప్రసాదాలు తినకపోయినప్పుడు మాదంతా ఎందుకు తింటారు? ప్రతి ఒక్క పంట మాదే. మా పంటలు ఎందుకు తింటారు? మా పంట పనికి వచ్చేది కానీ మా ప్రసాదం పనికిరాదు. ఎవడురా నేర్చి నీ అమ్మ నీతులు నేర్చారు. ప్రతి ఒక్కడు బయట నేరేడ్స్ అంట, గోయినేడు బాబు అంట, వాడు సుబ్బిరాజు అంట, ఇంకా ఉన్నారు చాలామంది. పుట్టుకొస్తున్నారు ఒక్కొక్కడు. అందరూ వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు. మేము ఎప్పుడైనా కష్టజీవులు, శాశ్వత మనుషులు, ప్రయోగాలు చేసి జనానికి ఉపయోగపడే వాళ్ళం. మమ్మల్ని ఏం చేయలేరు. మీరు ఎన్ని కులాలు తెచ్చుకొని వచ్చిన మా కులం మీద పడ్డా మమ్మల్ని ఏమీ చేయలేరు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మాకు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆ దేవుడే లోకాన్ని చుట్టించిన దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు. మమ్మల్ని పైల్లోకి తెచ్చాడు. మేము కష్టజీవులం. మరి రాముడు కష్టపడ్డాడు, మేము కష్టపడుతున్నాం. మరి రాముడు కష్టపడ్డాడు. మేము అంతా రాముల వంశం. మేము ఏనాటికైనా కష్టించి పనిచేసి నిరూపిస్తాము. ఇదిగో ఏదైనా తాపియాలంటే కష్టపడతాం. కష్టపడి నిరూపించి పైల్లోకి తెస్తాం. 10 మందికి ఉపయోగపడేటట్టు. ఇవాళ మేము ఎదవలం కాదు. మీరు పెట్టుకొని మా దాన్ని ప్రయోజనం లేదు. మీ దాంట్లో కొత్త మేము తింటాము. మీరు పంట పండించి మాకు పెట్టండి. అట్ట పెట్టరు. మీరు మా ప్రసాదమే తినమంటుంటారు. ఏమేం తినేదాడా? మా డబ్బులు ఎత్తకపోయి మీరు తిని బతకాలన్నమాట. మీరు మంత్రులు వెళ్ళాలి ఇప్పుడు. అది ఏం బీకుదామని మీ ఇన్ని యుగాల నుంచి కూడా ఏం బీకలేకపోయిండ్రు. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి వచ్చిందే వాడెవడు తెల్లో డబ్బులు పంపుతుండే వాడిని బంట ఆపి రంగమనండి. మీరు స్థాపించేదేదో స్థాపించేయో ప్రయోగాలు చేసి పైలోకి రండి. వాడు డబ్బులు పంపిస్తే మీరు ప్రచారాలు చేసి మునమైపోవాలా. అది వాడు డబ్బులు పంపిస్తే మీరు ప్రచారాలు చేసేది మునమైపోవాలా. మీరు స్వశక్తికి ఏదో ఒకటి ప్రయోగాలు చేయండి. అదిగో వాడు వెళ్ళిందంటే రైలు స్థాపించిపోయాడు, కరెంటు స్థాపించిపోయాడు. అది ఓకే తెల్లాడు. మీరు స్వశక్తి చేత మా వాళ్ళు అన్నీ స్థాపించారు. మరి రైతాంగం కానించి అన్నీ స్థాపించారు మా వాళ్ళు. మీరేదో స్థాపించి మేము ఇదిగో ఇది స్థాపించినాం మాది ఇది మేము పెళ్ళిలోకి తెచ్చాము జనానికి ఉపయోగపడుతుందని చెప్పండి. లేకి బుద్ధులు, లేకి న్యాయాలు, లేకి అవారాలు దేశం మీద ఎక్కువైపోయింది. బతకలేనట్టు ఉన్నారు. బతకలేని వాళ్ళు అన్నారు. మళ్ళీ ఇప్పుడు లాయర్లు, జడ్జీలు, తీర్పులు, ప్రెసిడెంట్లు ఈ నోగుతూ ఉంటారు దేశం మీద. ప్రతి ఒక్కరు సనాతనం అని సమాధానం చేసిన తప్పేంటి? ఇవన్నీ బీకింది ఏంది, మేము బీకంది ఏంది? అదేంటే ప్రతి ఒక్కడు కమ్మోడంట. కమ్మోడు చేసింది ఏంది? ఎన్నో చేసాము, ఎంతో ఆదరించాము. అందరిని
లాక్కొచ్చాం మేము పైలోకి వచ్చాం, ఒకటి స్థాపించాం, 10 మంది అంటారు. ఏం చేసిన తప్పేంది? అందరూ మా అమ్మ ఎంత పెడతారు. వచ్చా వ్యసనాలు పోగాలని దగ్గరకు వచ్చేవి. చైన్ మీ ఇంటికి వచ్చినట్టు నీ చేతుల్లో ఏం లేదు. నేను వస్తా అప్పుడు. మన కరోనా వచ్చింది, దెబ్బ గుట్టలు బావటం, మీరు ఒక్కొక్కరిని చంపుకోవటం కాదు, మొత్తాన్ని ఒకసారి వచ్చిందంటే గుట్టలు తావటమే. అప్పుడైతే అంతం. ఎవరిళ్ళకి ఎవరు అట్లా, మేము ఎవరు పోయో ఎవరు కూడా మీ గొల్లలోకి వచ్చి మేము ప్రచారాలు చేయట్లా, మీ పనులు తిని మేము బతకట్లా. ఏందంతా నూకుతూ ఉండరు. ఈ మీడియాలో వాళ్ళకి బుద్ధి లేదు. ప్రతి ఒక్కరిని పైలోకి తెచ్చేది మీడియాలు పెట్టేది. చెల్లులని గబ్బు లేపుతున్నారు. ఈ చెల్లులు ఒకటి వచ్చినాయి. దేశం నాశనానికి వచ్చింది. చైన్ ఎంతవరకు చేస్తారో, ఎంతవరకు పోతురో నేను ఉంటా. అప్పుడు వస్తా, నేను వచ్చి అప్పుడు పరిశుద్ధం చేస్తా. అంతా పోయినాక అప్పుడు చేస్తాను పరిశుద్ధం. తనుకోండి, బస్సులు ఇబ్బందులు పెట్టుకొని తనుకోండి, మత ప్రచారాలు పెట్టుకొని తనుకోండి. ఎవడు బలమైతే వాడిని అనుకొని తావండి. పోలీసు వాళ్ళు ఎందుకు? మీరు అనుకునే కాడికి వాళ్ళకి జీతాలు ఎందుకు? మళ్ళీ లాయర్లు ఎందుకు? జడ్జిమెంట్లు ఎందుకు? మీరు అనుకొని తావండి గొట్లుగా. మిమ్మల్ని ఎవరిని ఆపడం. సరే, ఉంటా.